చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రత్యక్షమై మీతో మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు ఏకాంతంగా మాట్లాడాలనుకుంటారా, లేకపోతే గ్రూప్లో మాట్లాడాలనుకుంటారా? ప్రశ్న కరెక్ట్గా చెప్పారు. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలనుకున్నారనుకోండి, అయ్యగారు యేసుప్రభు గారు మా నలుగురికి ఏకరకమైన ఆశీర్వాదాలు ఇచ్చేయండి అని కోరుకుంటామా, లేకపోతే ఏం కోరుకుంటాం? ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడితేనే మనము ఏకాంతంగా మాట్లాడాలి అనుకుంటున్నాము. యేసుక్రీస్తు ప్రభువారు మనకి కనబడినా కనబడకపోయినా మనం ఏం చేయాలి? ఆయనతో ఏకాంతముగా మాట్లాడాలి. ఏకాంతముగా మనకి ఆయనకి పర్సనల్ రిలేషన్షిప్ అంటారు. రిలేషన్షిప్ అంటే ఆయనకి మనకి అటువంటి పర్సనల్ బంధుత్వం ఉండాలి, పర్సనల్ ప్రేమ ఉండాలి. ఆయనను నీవుగా నీ హృదయముతో ఆయనను స్తుతించుకోవాలి, ఆయనను ప్రార్థన చేసుకోవాలి. మరి ఇలా చేయాలంటే మనకి ఎవరో ఒకరు మాదిరి ఉండాలిగా. మన ముందు తరాల వాళ్ళు, లేకపోతే మనకి మార్గం చూపించిన వాళ్ళు ఎవరో ఒకరు ఉండాలి. మరి అదే ఇదేనా మనం చూడబోతున్నాం. యేసుక్రీస్తు ప్రభువారే మనకు మాదిరి. ఆయన అనేక సందర్భాల్లో పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే అనేక సందర్భాలలో ఆయన ఏం చేశాడో తెలుసా? ఏకాంతముగా వెళ్ళి ఆయన కొండ ఎక్కువ దోణి ఎక్కువ లేకపోతే ఎక్కడ కూర్చుంటే అక్కడ తన తండ్రి అయిన దేవునితో సంబంధాన్ని కలిగి ఉన్నాడు. మరి మనము కూడా అటువంటి ఏకాంతమైన దేవునికి నీకు మధ్య సంబంధమే, నీ ఇరుగు పొరుగు వారితో సంబంధం కాదు. లేకపోతే మీ అందరూ కలిసి దేవునితో ఆరాధన చేయటానికో లేకపోతే దేవునితో మాట్లాడడానికి ఇదేమీ గ్రూప్ కాదు. ఇదేంటిది? నీకు నీ హృదయానికి నిన్ను సృష్టించిన, నిన్ను రక్షించిన ఈ అతి పరిశుద్ధుడైన ఈ దేవునికి మధ్య సంబంధమే కానీ మరి ఇంకేది కాదు. అది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. అర్థమైందా? అనేక సందర్భాలలో ఆయన తండ్రితో ఏకాంతముగా గడిపిన సందర్భాలు మనం చూస్తాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 13వ వచనం చూస్తే అక్కడ ఏం చేశాడంటే యేసుక్రీస్తు ప్రభువారు, యేసు దోణి ఎక్కి అక్కడి నుండి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి ఏం చేస్తున్నాడంట? ఏకాంతముగా వెళ్ళెను. జన సమూహములు ఆ సంగతి విని పట్టణముల నుండి కాలినడకనకు ఆయన వెంటకు వచ్చిరి. చాలు చూడండి. అప్పుడు ఆయన ఏం చేశాడు? ఉదయాన్నే మొదలుపెట్టి సాయంకాలం అయినప్పుడు ఆయన కిందకి దిగి వచ్చాడంట. అరణ్యంలోనికి లోపలికి వెళ్ళిపోయాడంట. ఎందుకు? ఏకాంతముగా నుండి అక్కడ మీరు ఆ వచనం అండర్లైన్ చేసుకోవాలి. మన భక్తి జీవితంలో నానాటికి మనము అభివృద్ధి అవుతూ అనేక విషయాలు, అనేక మర్మాలు మనం నేర్చుకోవడం మంచిది. మనం ఏదో మందిరంలోకి వచ్చి అందరితో కలిసి నాయన మమ తుము అని వెళ్ళిపోతే కుదరదు. మనం ఏం చేయాలి? ఇంటి దగ్గర ఉన్నా, ఇక్కడ ఉన్నా, ఆరాధన చేసినా, ప్రార్థన చేసినా నీవు ఆయనతో పరిశుద్ధమైన అటువంటి సంబంధము కలిగి నీ హృదయానికి ఆయన హృదయానికి అటువంటి దగ్గర సంబంధం కలిగి ఉండడం అతి ప్రాముఖ్యమైన విషయము. ఇటువంటి సందర్భాలే మనం అనేకం చూడబోతున్నాం. మార్కు సువార్త 1:35 చూద్దాం. మార్కు సువార్త 1:35లో కూడా నేను ఎందుకు ఇన్ని వాక్యాలు చూపిస్తున్నానంటే, ఆయన అనేక సార్లు ఆయన తన తండ్రితో మాట్లాడడానికి పరిగెడుతూ వెళ్ళాడంట. చూడండి. ఆయన పెందలకడనే లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచూ ఉండెను. తర్వాత ఆయన శిష్యులు వెతకడానికి వస్తారు, అది వేరే విషయం. ఏంటంటే ఆయన అరణ్య ప్రదేశమునకు ఒక్కడే వెళ్ళి, ఎప్పుడంట? పెందలకడనే ఇంకా చాలా చీకటి ఉండగానే ఆయన ఏం చేశాడంట? పెందలకడనే లేచి వెళ్ళి ఆయన
తండ్రితో ఏకాంతముగా సమయాన్ని గడపడం మనం చూస్తున్నాం. మార్కు సువార్త 6:45 నుంచి 46లో కూడా ఆ మాట మనకు కనబడుతుంది. మార్కు సువార్త జస్ట్ ఒక 2 పేజీలు తిప్పితే సరిపోతుంది. ఆయన జనసమూహమును పంపివేయునంతటిలో దోణి ఎక్కి అద్దరినున్న బెత్సయిదకు ముందుగా వెళ్ళుడని ఆయన తన శిష్యులను వెంటనే బలవంతము చేసెను. ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళెను. సాయంకాలం అయినప్పుడు అదోనే సముద్రము మధ్య ఉండెను. ఆయన ఒంటరిగా మెట్టనుండెను. మనం అక్కడ ఏం చూస్తామంటే, ఆయన ఎంతమంది జనసమూహంతో ఉన్నా కానీ ఆయన ఏం చేస్తున్నాడు, వాళ్ళందరినీ త్వరగా పంపించి వేస్తున్నాడు, బలవంతంగా పంపించి వేసాడని చూడండి. జనసమూహమును పంపివేయనంతటిలో ఏం చేస్తున్నాడు, తన శిష్యులను కూడా బలవంతం చేశాడంట. మీరు కూడా వెళ్ళిపోండి, నేను ఇక్కడ కొండ ఎక్కి నేను నా తండ్రితో సమయాన్ని గడపాలి, నా తండ్రితో నేను ఉండాలి, ఆయన చెప్పింది నేను వినాలి, నేను ఆయనతో మాట్లాడాలి, ఆయనతో నేను సహవాసం కలిగి ఉండాలని ఏం చేస్తున్నాడంటే తన శిష్యులను ఆయన బలవంతము చేశాను. పొద్దున్నెప్పుడో మొదలుపెట్టాడు, రాత్రి అయ్యే వరకు ఆయన అక్కడ ఒంటరిగా మెట్టనుండెను అని మనం చూస్తున్నాం. చూసారా, ఒంటరిగా ఉన్నాడంట. ఒంటరిగా ఉండి ఏం చేస్తున్నాడు, తన తండ్రితో సమయాన్ని గడుపుతూ ఉన్నాడు, తండ్రితో మాట్లాడుతున్నాడు. తండ్రి చెప్పే మాటలన్నిటినీ ఆయన వింటూ ఆయన చిత్తానికి లోబడుచు, ఆయన చెప్పిన వాటికి లోబడుచు, ఆయన దగ్గర నుంచి బలము పొందుకొనుచు ఈ పరిచర్యలో, భూమి మీద ఆయన చేసిన ఈ 3.5 సంవత్సరముల పరిచర్యలో ఎంతో బలముగా విస్తరించాడు. ఎలా పొందుకున్నాడు, నానాటికి అటువంటి బలం ఎలా పొందుకున్నాడండి? తండ్రి అయినా దేవుని ద్వారాగానే ఆయన ఇటువంటి బలమును ఆయన పొందుకున్నాడు. మార్కు సువార్త 14వ అధ్యాయము 32 నుంచి 34 వరకు అక్కడ ఆయన మరణానికి సిద్ధపడుతూ ఉన్నాడు అన్నమాట. వారు గెత్సెమనే అనబడిన చోటునకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండుడని తన శిష్యులతో చెప్పి పేతురును యాకోబును యోహానును వెంటబెట్టుకొని పోయి మిగుల విభ్రాంతి నొందుటకు చింతాక్రాంతుడగుటకు ఆరంభించెను. అప్పుడు ఆయన, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖముతో మునిగి ఉన్నది, మీరిక్కడ ఉండి మెలకువగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరము సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఆ గడియ తన యొద్ద నుండి తొలగిపోవాలనని ప్రార్థించుచు, నాయన తండ్రి, నీకు సమస్తము సాధ్యము, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే కానిమ్ము అదంట. ఏం చేస్తున్నాడు, శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళి ఏమంటున్నాడు, మీరు ఇక్కడ ప్రార్థన చేయండి, ఇంకా నేను ముందుకెళ్ళి నా తండ్రితో నేను ఏకాంతంగా నేను సమయాన్ని గడపాలనుకుంటున్నానని చెప్పి శిష్యుల దగ్గర నుంచి ఇంకా కొంచెం లోపలికి వెళ్ళి ఏం చేస్తున్నాడు, నేల మీద పడి అని చూడండి, నేల మీద పడి తండ్రితో చెప్తున్నాడు అనమాట. తండ్రితో పోరాటం చేస్తూ ఉన్నాడు. ఏమని, నాయనా నీ చిత్తమైతే, తనకి తెలుసు మరణం గురించే ఆయన ఈ లోకంలోనికి వచ్చాడని, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన ఇక్కడికి వచ్చాడని తెలుసు. అయినా కూడా తండ్రితో జస్ట్ రిక్వెస్ట్ పెడుతున్నాడు. కానీ చివరిలో అంటున్నాడు మళ్ళీ ఆయన ఏమని, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్త ప్రకారమే జరుగనిమ్ము. ఆ మరణానికి ఆయన ఏం పొందుకుంటున్నాడు, తండ్రి దగ్గర నుంచి బలము పొందుకుంటున్నాడు. ఎలాగూ ఆయనతో సాగిలపడి ప్రార్థన చేయుచు, ఆయన చిత్తములో ఉండటానికి, ఆయనతో మాట్లాడటానికి, తండ్రి చెప్పిన ప్రతి విషయమును నెరవేర్చుటకు, ఆయన చిత్త ప్రకారము జరిగనిమ్మని తండ్రి యొక్క అధికారమునకు ఒప్పుకున్నాడు. అవునండి, ఆయన తండ్రి చిత్తానికి ఒప్పుకున్నాడు గనుకనే నేను ఈ దినం ఎంత సంతోషముగా ఇలాగ మందిరంలో కూర్చొని మనము సంతోషముతో ఉన్నాము కదా. ఇంకొక 2-3 వాక్యాలు చూసుకొని మనం ముగించేసుకుందాం. పరిచర్య ముగించుకొని వేకువనే లేచి తండ్రితో తన సంబంధాన్ని చక్కపరుచుకొంచు, తండ్రి నీ చిత్తమైతే నా దగ్గర నుంచి ఈ గిన్నెను తొలగించమని మరొకసారి అడిగాడు. ఇంకేంటో చూద్దాం.
లూకాసు వార్త 3వ అధ్యాయంలో చూస్తే ఆయనకు బాప్తిస్మం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిస్మం ఇవ్వబడుతుంది. ఆ తర్వాత ఆయన ఇంకా పరిచర్యలో ఇంకా బలముగా వాడబడటానికి ఏం చేస్తాడంటే, తను బలము పొందుకోవటానికి, ఆత్మీయ బలం పొందుకోవడానికి తండ్రి అయిన దేవునితో కొండ ఎక్కి 40 దినములు 40 రాత్రులు ఏమీ తినక, అన్నపానములు ఏమీ పుచ్చుకొనక ఉపవాసము చేయించు తండ్రి ఎదుట ఆయన గడుపుతూ ఉంటాడనమాట. అటువంటి సందర్భంలో అపవాది శోధిస్తాడు. అయితే మనం అది చూడం, కానీ తండ్రితో ఎటువంటి సమయాన్ని గడిపాడో చూస్తాం. 4:42 ఉదయమైనప్పుడు ఆయన బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళెను. జనసమూహము ఆయనను వెదకుచు ఆయన యొద్దకు వచ్చి తమను విడిచి పోకుండా ఆపగా, ఆయన, నేను ఇతర పట్టణములో దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలను, ఇందు నిమిత్తము నేను పంపబడితినని వారితో చెప్పాను. అది ఆయన ఆల్రెడీ ఎక్కడున్నాడు? తండ్రితో సమయాన్ని గడుపుతూ అక్కడుంటే జనసమూహము అక్కడికి కూడా ఆయనను వెతుక్కుంటూ వెళ్ళారంట. ఇంకొక సందర్భం చూద్దాం. లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనము. ఇవన్నీ కూడా ఆయన పరిచర్యలో, ఆయన ఈ భూమి మీద గడిపిన సమయంలో ఆయన తండ్రితో గడిపిన సమయాన్ని మనం చూస్తున్నాం. 5:16 చూసి అప్పుడు 6:12 చూద్దాం. లూకాసు వార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళుచుండెను. అదంట ఏం చేశాడంట? ప్రార్థన చేయటానికి. ప్రార్థన అంటే ఏంటండి? తండ్రితో సంభాషణ చేయటము, ఆయనతో మాట్లాడటము, మన హృదయాన్ని విప్పి ఆయనతో మనము గడపటమే ప్రార్థన అంటే. ఆయనకు ఇవ్వవలసింది ఇవ్వాలి, తర్వాత ఆయనతో మాట్లాడవలసింది మాట్లాడాలి, తర్వాత ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవలసిన విషయాలను పొందుకోవటమే ప్రార్థన. అంతేకాని మనం చేసేది ఒకటే ఏంటి? ఆయన దగ్గర నుంచి పొందుకోవడమే ప్రార్థన అనుకుంటాం. ప్రార్థనలో చాలా భాగాలు ఉన్నాయి ఏమండి. పరలోక ప్రార్థనలో కూడా అదే ఉంటుంది. ముందు ఆయన చిత్తానికి మనం లోబడాలి, ఆయనను మనం మహిమపరచాలి. చివరిగా మన అవసరతల గురించి, మన రుణస్తుల గురించి, మన ఆహారము గురించి, మన ఆరోగ్యాల గురించి మన శోధనలో పడిపోకుండా ఉండాలని మనం అడగాలి. ఆ పరలోక ప్రార్థనలో కూడా అవే భాగాలు మనం చూస్తాం కదండి. సరే, 6:12 చూసుకొని, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రి గడిపెను. ఉదయమైనప్పుడు ఆయన తన శిష్యులను పిలిచి వారితో 12 మందిని ఏర్పరిచి వారిని అపోస్తలులు అని పేరు పెట్టాను. చాలు. చూసారా, ఆయన ఏం చేశాడంట? ఆ దినములలో ఆయన ఏం చేసేవాడంట? ప్రార్థన చేయటం ఎక్కడికి వెళ్ళేవాడంట? కొండకు వెళ్ళేవాడు. ఏకాంతముగా సమయాన్ని గడపడానికి, ఇంకెవ్వరూ ఆయనని డిస్టర్బ్ చేయకుండా ఉండాలి అని. నీకు నాకు ఇటువంటి అనుభవం ఉందా? నేను నిజముగా నా దేవుడు నన్ను ఇట్టి రీతిగా ఆశీర్వదించాడు, నా దేవుడితో నేను ఇటువంటి సమయం కలిగి ఉండాలి, ఆయన నాతో సహవాసం చేయటానికే కదా ఇంత కష్టపడి ఇంత శ్రమ నొంది నా కొరకు, నా పాపముల కొరకు ఆయన మరణం పొంది నాకు విడుదల ఇచ్చాడంటే ఎందుకు? నరుని జ్ఞాపకం. కీర్తనలు 8వ అధ్యాయంలో అదే మాట ఉంటుంది. నరుని జ్ఞాపకం చేసుకున్నటకు వాడే పాటి వాడు అంటాడు. ఆయన దేవదూతల కంటే కొంచెం తక్కువగా మనల్ని చేశానంటాడు. దేవదూతల పని ఏంటండి? పరలోకంలో దేవదూతలు 1000 కోట్ల కొలది దేవదూతలు ఏం చేస్తున్నారంట? స్తుతిస్తున్నారు. ఏమని స్తుతిస్తున్నారు? పరిశుద్ధుడు 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 అని ఆయనను నిత్యము స్తుతిస్తున్నారంట. మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగా చేసిన నేనేం చేయాలి? మరి ఆయన అడిగి పొందుకోవడమేనా? ఆయనకు మనం ఏమైనా చేయగలమా? మరి దేవదూతల కంటే కొంచెం తక్కువగాని అక్కడ అందుకే రాశారు. ఎందుకు మనము కూడా నెక్స్ట్ దేవదూతల తర్వాత తరం మనమే. దేవదూతల తర్వాత తరము మనమే. మనం కూడా ఏం చేయాలి? అట్టి రీతిగానే తండ్రి అయిన దేవుని మనము నిత్యము పరిశుద్ధుడు 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 అని ఆయన మనము హృదయాంతరంగములలో నుండి ఆయనను మనము స్తుతించుకోవాలి. అదే ఆయన పరిశుద్ధతను గురించిన 2 వాక్యములు చూసుకొని మనం ముగించేసుకుందాం. నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనంలో ఆ మాటే ఉంటుంది. మోషే భక్తుడు రాస్తాడనమాట.
కీర్తన పాడాడు ఈ పాట. యెహోవా వేల్పులలో నీ వంటివాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వాడు ఎవడు. అదంట. ఆయన వంటి వారు ఎవ్వరూ కూడా ఈ లోకంలో లేనే లేరు అని స్పష్టంగా పరిశుద్ధ గ్రంథం అనేక చోట్ల మనము చూస్తాము. ఇంకొక వాక్యము చివరిగా ప్రకటన గ్రంథంలో నుండి 15వ అధ్యాయము 4వ వచనం చూసి మనం ముగించేసుకుందాం. వారు, ప్రభువా దేవా సర్వాధికారి, నీ క్రియలు ఘనమైనవి, ఆశ్చర్యమైనవి, యుగయుగములకు రాజా, నీ మార్గములు న్యాయములు సత్యములనై ఉన్నవి. ప్రభువా నీవు మాత్రము పవిత్రుడవు, నీకు భయపడని వాడు ఎవడు, నీ నామమును మహిమపరచని వాడు ఎవడు, నీ న్యాయ విధులు ప్రత్యక్షపరచబడినవి గనుక జనులందరూ వచ్చి నీ సన్నిధిని నమస్కారము చేసేదరని చెప్పుచు దేవుని దాసుడగు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచున్నారు. అదంట. ఏంటంట? ఎవరు నాయనా నీ దగ్గర నిన్ను స్తుతించుకోలేకుండా, నీ నామమును ఘనపరుచుకోలేకుండా ఉన్నవారు ఎవరైనా ఉన్నారా? నీవింత గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, నీ కార్యములు ఎంతో ఘనమైనవి, గంభీరమైనవి, మా కొరకు నీతి న్యాయమును నెరవేర్చి మమ్మల్ని ఇంత క్షేమస్థితిలో, ఇంత మీతో సమాధానపరిచి, మీతో ఐక్యపరిచిన దేవా నీకు స్తుతులు అని మనం ఏం చేయాలి? నిత్యము ఆయనని స్తుతించుకోవాలంట. నీ సన్నిధిని ఏం చేయాలంట? నమస్కారము చేయాలి. ఇంకేమని చెప్తున్నాడు? నీ నామమును మహిమపరచాలి. మహిమపరచని వాడు ఎవరు కూడా ఉండకూడదు అని ఉంటుంది. హెబ్రీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. ప్రతి నాలుక ఆయన నామమును ఒప్పుకోవాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుట వంగాలి. అది మన హృదయాలకు అటువంటి ఎక్సర్సైజ్ మనం నేర్పాలి. మరి ఇది మనకు మాదిరి అయిన యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర నుంచి మనము ఆ విషయాన్నే మనము నేర్చుకున్నాం. ఏంటి? ఆయనతో పర్సనల్గా, ఆయనతో ఏకాంత సమయాన్ని గడుపుచు ఆయన చేసిన ప్రతి కార్యమును బట్టి, నా దేవా నీవింత ఘనుడవైన దేవుడవు, ఇంత అతి పరిశుద్ధుడవైన దేవుడవు, వేల్పులలో నీ వంటి వాడు ఒక్కడును లేడని ప్రభువును స్తుతించుకొనుచు, ఆయన నామమును ఘనపరుచుకొనుచు, నీకును దేవునికి నీ మధ్య సమయము కనుక, సంబంధము గనుక మనము ఇట్టి ధన్యత, ఇట్టి సమయము, ఇట్టి అవకాశము, ఇట్టి కృప ఇచ్చిన ఈ దేవునికి మనము మన హృదయాలు తెరిచి కీర్తనలు పాడుచు మన హృదయాంతరంగములలో నుండి ఆయనను ఆరాధన చేయాలి. పాట పాడినప్పుడే కానీ, ఆరాధన చేసినప్పుడే కానీ దయచేసి ఎవ్వరూ అటు ఇటు చూడవద్దు. ఇది ఎవరికి సంబంధం అండి? మీకును దేవునికి మధ్య సంబంధము గనుక ఇటు అతి పరిశుద్ధుడైన దేవుని నీ హృదయము తెరిచి, నా దేవా నీకు స్తుతులు అని చెప్పి ప్రభువును ఆరాధన చేసుకుందాం.